जय श्रीमन्नारायण। श्रीविष्णुपुराणे संव्याख्याने प्रथमांशे सप्तमोऽध्यायः। ఈరోజు 14వ రోజు పారాయణగా స్వయంభువ మనుసంతతి గురించి పారాయణ చేసుకొనుచున్నాము. శ్రీపరాశరవువాచ. శ్రీ పరాశరులు ఇట్లు పలికిరి. తతోభిధ్యాయతస్తస్య జగ్నిరే మానసాః ప్రజాః తత్శరీరసముత్పన్నైః కార్యైస్తత్కరణైః సహ క్షేత్రజ్ఞా సమవర్తంత గాత్రేభ్యస్తస్య ధీమతః. అంతటా ధ్యానము చేయుచున్న బ్రహ్మ నుండి మానస ప్రజలు సృజించబడిరి. మరియు అతని శరీరము నుండి పుట్టిన కార్యములతో కరణములతో సహా అతని అవయవముల నుండి క్షేత్రజ్ఞులు కలిగిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. అధమిదున సృష్టిం వక్తుం మానస శరీర సృష్టిరనువదతి తత ఇత్యాదినా. తత ఇతి కార్యైర్దేహైః కరణైరింద్రియైః హిరణ్యగర్భదేహభూతభూతోత్పన్నరైందేహైరేంద్రియైః సహ కాశ్చిన్మానస్యః ప్రజా జంగిరే కేచిత్ క్షేత్రజ్ఞాస్తస్య గాత్రేభ్యః అవయవేభ్యః కార్యకరణైః సహ సమవర్తంత. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఇక ఇప్పుడు మిథున సృష్టిని చెప్పుటకు మానస జీవుల సృష్టులను అనువదించుచున్నారు. తత ఇత్యాదిన కార్యములతో అనగా దేహములతో, కరణములతో అనగా ఇంద్రియములతో, హిరణ్యగర్భదేహులైన భూతముల నుండి ఉత్పన్నములైన దేహములతో, ఇంద్రియములతో కొందరు మానస ప్రజలు కలిగిరి. కొందరు క్షేత్రజ్ఞులు అతని అవయవముల నుండి కలిగిరి. కార్యకరణములతో పాటు కలిగిరి, ప్రవర్తించిరి. తే సర్వే సమవర్తంత యే మయా ప్రాగుదీరితాః దేవాద్యాః స్థావరాంతశ్చ త్రైగుణ్య విషయే స్థితాః. నేను మొదట చెప్పిన దేవాది స్థావరాంతములైన వారందరూ సత్వరజస్తమోగుణ విశిష్టులై ఉండిరి. ఏవం భూతాని సృష్టాని చరాణి స్థావరాణి చ. సృజించబడిన స్థావరములు చరములు అన్నీయూ ఇట్టివే. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. తే సర్వ ఇతి తే దేవాద్యాః స్థావరాంతా జీవాః త్రైగుణ్యవశీకృతా సమవర్తంత. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అనువాదము. తే సర్వే ఇతి తే దేవాదులు స్థావరాంతమైన జీవులు తత్వది గుణములకు వశులై ఉండిరి. యదాస్యతాః ప్రజా సర్వాన్ వ్యవర్ధంత ధీమతః తదాన్యాన్ మానసాన్ పుత్రాన్ సదృశానాత్మనో సృజేత్. ఇట్లు ఇతని ప్రజలందరూ ధీమంతునికి అనుకున్న రీతిలో పెరగకపోయిరి. అప్పుడు ఇతరులను తనతో సమానులైన మానసపుత్రులను సృజించను. భృగుం పులస్యం పులహం క్రతుమంగిరసం తథా మరీచిం దక్షమత్రిం చ వసిష్ఠం చైవ మానసాన్. భృగు, పులస్య, పులహ, క్రతు, అంగీరస, మరీచి, దక్ష, అత్రి, వశిష్ఠ అను నవబ్రహ్మలను మానసులుగా సృజించను. నవబ్రహ్మాణ ఇత్యేతే పురాణే నిశ్చయం గతాః. ఈ 9 మంది బ్రహ్మలనే పురాణమున నిశ్చయించబడినవి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. నవబ్రహ్మాణ ఇతి పురాణే బ్రహ్మాండాదౌ. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. పురాణే బ్రహ్మాండ పురాణాదులలో నిశ్చయించబడిరి. ఖ్యాతిం భూతిం చ సంభూతిం క్షమాం ప్రీతిం తథైవ చ సన్నతిం చ తథైవోర్జాం
అనసూయాం తథైవ చ ప్రసూతిం చ తతః సృష్ట్వా దదౌ తేషాం మహాత్మనాం పత్న్యో భవద్వమిత్యుక్త్వా తేషామేవ తు దత్తవాన్. ఇట్లే వారికి ఖ్యాతిని, భూతిని, సంభూతిని, క్షమను, ప్రీతిని, సన్నతిని, ఊర్జను, అనసూయను, ప్రసూతిని సృష్టించి ఆ మహానుభావులకు భార్యలు కండి అని పలికి వారికి ఇచ్చెను. సనందనాదయో ఏ చ పూర్వసృష్టాస్తు వేదసా నతే లోకేష్వసజ్జంత నిరపేక్షాః ప్రజాః ప్రతి. పూర్వము బ్రహ్మచే సృజించబడిన సనందాదులు ఈ లోకములందు ఆసక్తులు కాకపోయిరి, సంతానముపై ఆపేక్ష లేని వారిగా నుండిరి. సర్వే తేభ్యాగత జ్ఞానాః వీతరాగాః విమత్సరాః తేష్వేవం నిరపేక్షేషు లోకసృష్టౌ మహాత్మనః బ్రహ్మణో భూన్మహాన్ క్రోధస్త్రైలోక్యదహనక్షమః తస్య క్రోధసమ్మద్భూత జ్వాలామాలాభిదీపితం బ్రహ్మణో భూత్తదా సర్వం త్రైలోక్యమఖిలం మునే. వారందరూ జ్ఞానమును పొందినవారు, రాగము మత్సరము తొలగిన వారిగా ఉండరి. వారిట్లు అపేక్ష లేని వారుగా అనగా లోక సృష్టి యందు ఆసక్తి లేని వారుగా ఉండగా మహానుభావుడైన బ్రహ్మకు 3 లోకములను దహించగల గొప్ప క్రోధము కలిగెను. అతని కోపముతో పుట్టిన జ్వాలామాలలచే సకలమైన లోకత్రయము మండుచున్నదాయను. భృకుటీ కుటిలా తస్య లలాటోత్కృత దీపితాత్ సముత్పన్నస్తదా రుద్రో మధ్యాహ్నార్క సమప్రభః. వంకర తిరిగిన కనుబొమ్మలు కలిగి కోపముతో ప్రకాశించుచున్న అతని నుదుటి నుండి మధ్యాహ్న సూర్యునితో సమానమైన కాంతిగల రుద్రుడు ఆవిర్భవించను. అర్ధనారీ నరవపుః ప్రచండోతి శరీరవాన్ విభజాత్మానమిత్యుక్త్వా తం బ్రహ్మాంతర్ధదే తతః. అతడు అర్ధనారీ నర శరీరుడు, ప్రచండమైన పెద్ద శరీరము కలవాడు. నిన్ను విభజించుకొనుము అని రుద్రునితో బ్రహ్మ పలికి అంతర్ధానమును చెందెను. తథోక్తోऽసౌ ద్విధా స్త్రీత్వం పురుషత్వం తథా కరోత్ బిభేద పురుషత్వం చ దశదా చైకధా పునః. అట్లు పలకగా అతడు 2గా స్త్రీగా పురుషునిగా విభజించను. పురుషత్వమును మరలా 11గా విభజించను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా తథోక్త ఇతి స్త్రీత్వం పురుషత్వం చ ద్విధా కరోత్ పృథశ్చకార పుంస్త్వం చ ఏకాదశవిధం రూపభేదైః. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. తథోక్త ఇతి స్త్రీత్వమును పురుషత్వమును 2గా చేసెను అనగా వేరు చేసెను. ఇక పురుషుని 11 విధములుగా చేసెను అనగా 11 రూపములుగా చేసెను. సౌమ్యా సౌమ్యైస్తదా శాంతా శాంతైః స్త్రీత్వం చ స ప్రభుః బిభేద బహుధా దేవః స్వరూపైరసితైః సితైః. ఇక స్త్రీత్వమును కూడా సౌమ్య అసౌమ్యములతో, శాంత అశాంతములతో, తెలుపు నలుపుల స్వరూపములతో చాలా విధములుగా విభజించను. తతో బ్రహ్మాత్మ సంభూతం పూర్వం స్వయంభువం ప్రభుం ఆత్మానమేవ కృతవాన్ ప్రాజాపత్యే మనుం ద్విజః. అంతటా బ్రహ్మ తన నుండి పుట్టిన స్వయంభువ మనువునుగా తననే ప్రాజాపత్యమును సృజించను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తత ఇతి ఆత్మసంభూతం అత ఏవ స్వయంభువం ఆత్మానమేవ తం ప్రాజాపత్యే నిమిత్తే పూర్వం మనుం కృతవాన్. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఆత్మసంభూతుడుగా కావుననే స్వయంభువు, ఆత్మానం తననే ప్రాజాపత్య నిమిత్తముగా మొదట మనువును చేసెను. శతరూపాంచతాం నారీం తపో నిర్ధూత కల్మషాం స్వయంభువో మనుర్దేవః
పత్నీత్వే జగృహే విభుః. తపస్సుచే తొలగించబడిన కల్మషములు గల శతరూపయైన స్త్రీని స్వయంభువ మనువు భార్యగా స్వీకరించెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య శతరూపామితి శతరూపాం అర్ధేన పురుషోభవత్ అర్ధేన నారీ తస్యాం చేత్యుక్తాయ బ్రహ్మపత్న్యా శతరూపాయ అంశభూతాం బ్రహ్మాంశభూతో మనోర్జగృహే. శతరూపామితి శతరూప సగము పురుషుడు సగము స్త్రీగా ఆయను అని చెప్పిన ఆ బ్రహ్మపత్ని శతరూప అంశభూతమైన స్త్రీని బ్రహ్మాంశభూతుడైన మనువు గ్రహించను. తస్మాచ్చ పురుషాద్దేవి శతరూపా వ్యజాయత ప్రియం వ్రతోత్తానపాదౌ ప్రసూత్యా కూతి సంహితం. ఆ మనువను పురుషుని వలన శతరూప ప్రియవ్రత ఉత్తానపాదులను ఇరువురు పుత్రులను ప్రసూతి ఆకూతి అను పుత్రికలను ప్రసవించను. కన్యాద్వయం చ ధర్మజ్ఞరూపౌదార్యగుణాన్వితం దదౌ ప్రసూతిం దక్షాయ ఆకూతిం రుచయే పురా. ఓ ధర్మజ్ఞుడా, ఇద్దరు కన్యలు రూప ఔదార్యములు కలవారు. ఆ ఇరువురిలో ప్రసూతిని దక్షునికి ఆకూతిని రుచికి ఇచ్చి వివాహము చేసను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య కన్యాద్వయమితి ప్రజాపతిరాకూతిం రుచర్దౌ. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం: కన్యాద్వయమితి ప్రజాపతి ఆకూతిని రుచికి ఇచ్చెను. ప్రజాపతి సజగ్రాహ తయోర్జజ్ఞే సదక్షిణః పుత్రే యజ్ఞో మహాభాగదంపత్యోహ మిథునం తతః. అంతటా రుచి అను ప్రజాపతి ఆకూతిని స్వీకరించెను. ఆ ఇరువురికి దక్షిణతో కూడిన యజ్ఞుడు కలిగెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాం ప్రజాపతిరితి సురుచిర్జగ్రాహ తయోరాకూతి రుచ్యోర్దం పత్యో సదక్షిణో యజ్ఞః పుత్రో మిథునం జంగే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం: ప్రజాపతి ఆ రుచి స్వీకరించను. ఆ ఆకూతి రుచులకు దక్షిణ అను స్త్రీ, యజ్ఞుడు అను పురుషుడు ఇద్దరు కలిగిరి. యజ్ఞస్య దక్షిణాయాం తు పుత్రా ద్వాదశ జంగిరే యామా ఇతి సమాఖ్యాత దేవా స్వయంభువే మనౌ. ఇట్లు స్వయంభువ మన్వంతరమున యజ్ఞునికి దక్షిణమంది యాములను 12 మంది పుత్రులు దేవతలు కలిగిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య యజ్ఞస్యేతి స్వయంభువే మనో మన్వంతరే. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం: యజ్ఞస్యేతి స్వయంభువే మనో అనగా స్వయంభువ మన్వంతరమున ప్రసూత్యాం చ తదా దక్షః చతస్రో వింశతిం తథా ససర్జ కన్యాస్తాసాం తు సమ్యగ్నామాని మే శృణు. అంతటా దక్ష ప్రజాపతి ప్రసూతిలో 24 మంది పుత్రికలను సృజించను. వారి పేర్లను చెప్పుచున్నాను వినుము. శ్రద్ధా లక్ష్మీ ధృతిస్తుష్టి పుష్టిర్మేధా క్రియా తథా బుద్ధిర్లజ్జా వపుశాంతి సిద్ధి కీర్తిస్త్రయోదశి. శ్రద్ధ లక్ష్మి ధృతి తుష్టి మేధ క్రియా బుద్ధి లజ్జ వపువు శాంతి సిద్ధి కీర్తి అను 13 మందిని. పత్న్యర్థం ప్రతిజగ్రాహ ధర్మో దాక్షాయణీ ప్రభుః తాభ్యశిష్టాయ వీయస్య ఏకాదశ సులోచనాః ఖ్యాతిః సత్యదా సంభూతిః స్మృతిః ప్రీతిః క్షమా తథా సన్నతిశ్చానసూయా చ ఊర్జా స్వాహా స్వధా తథా
ధర్ముడను ప్రజాపతి భార్యలనుగా స్వీకరించెను. ఇక వారి తర్వాత మిగిలిన చిన్నవారు 11 మంది అందమైన కన్నుల కలవారిని ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అనువారిని. భృగుర్భవో మరీచిచ్చ తథా చైవాంగిరా మునిః పులస్యః పులహశ్చైవ క్రతుశ్చర్షివరస్తథా అత్రిర్వసిష్ఠో వన్హిశ్చ పితరశ్చ యదా క్రమం ఖ్యాత్యాద్యా జగృహ కన్యా మునయో మునిసత్తమః. భృగు మహర్షి, శంకరుడు, మరీచి, అంగిరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువను ఋషిశ్రేష్ఠుడు, అత్రి, వశిష్ఠ మహర్షి, అగ్నిహోత్రుడు, పితృదేవతలు యథాక్రమముగా ఖ్యాత్యాది కన్యలను స్వీకరించిరి. శ్రద్ధా, కామం, చలాదర్పం, నియమం, ధృతిరాత్మజం, సంతోషం చ తదా తుష్టిర్లోభం పుష్టిరసూయత. శ్రద్ధ కాముని, చల దర్పుని, ధృతి నియముని, తుష్టి సంతోషమును, పుష్టి లోభమును ప్రసవించను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. శ్రద్ధేతి శ్రద్ధా కామం తథా దర్పమితి శాం తదేత్యనేకక్రమప్రాప్త లక్ష్మీర్లక్ష్యా యథా కౌర్మే శ్రద్ధాయాస్తు సుతః కామో దర్పో లక్ష్మ్యా సుతస్మృత ఇతి. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. శ్రద్ధ కామాన్ తథా దర్పం అను పాఠమున తథా అనుక్రమముతో లభించినది లక్ష్మీదేవిని గ్రహింపవలను. కూర్మ పురాణమున ఇట్లు చెప్పబడినది. శ్రద్ధాయాస్తు సుతః కామో దర్పో లక్ష్యా సుతస్మృతః అని చెప్పియున్నారు. మేధాశ్రుతం క్రియాదండం నయం వినయమేవ చ బోధం బుద్ధిస్తదా లజ్జా వినయం వపురాత్మజం వ్యవసాయం ప్రజజ్ఞే వైక్షేమం శాంతిరసూయత. మేధ శృతిని, క్రియదండుని, నయ వినయమును, బుద్ధి బోధుని, లజ్జ వినయమును, వపువు వ్యవసాయమును, శాంతి క్షేమము అను పుత్రులను కాంచిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. మేధేతి క్రియాయాం తామస్యాం దండః రాజస్యాం నయః సాత్విక్యాం మనసో నౌద్ధత్యాత్మా వినయః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. మేధేతి తామసి అయిన క్రియయందు దండము, రాజసి యందు నీతి, సాత్వికి యందు మనసు యొక్క అనుద్ధతమైన వినయమును కలిగిరి. ఇక లజ్జ యొక్క పుత్రుడు వినయము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. బోధమితి లజ్జాయాస్తు శారీరో వినయః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. బోధ అని లజ్జ వలన అనగా శరీరజమైన వినయము. సుఖం సిద్ధిర్యశః కీర్తిరిత్యేతే ధర్మసూనవః కామాద్రతిస్సుతం హర్షం ధర్మపౌత్రమసూయత. సుఖము, సిద్ధి, యశస్సు, కీర్తి అనువారు ధర్మ ప్రజాపతి సంతానము. కాముని వలన రతిహర్షుడను పుత్రుని, ధర్మునికి పౌత్రుని ప్రసవించినది. హింసా భార్యాత్వధర్మస్య తయోర్జన్యే తథానృతం కన్యా చ నికృతిస్తాభ్యాం మాయా న్యన్యే చ వేదనా. అధర్ముని భార్య హింస వారికి అనుపుత్రుడు, నికృతి అను పుత్రిక కలిగిరి. ఇక నికృతి అనృతములకు మాయ, వేదన, నరకము కలిగిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. ధర్మ ప్రసంగాధ ధర్మ సర్గమాహ హింసేతి తయోః అధర్మ హింసయోః అనృతం నికృతిశ్చ జజ్ఞేతాభ్యాం నికృత్య నృతాభ్యాం మాయా భయం వేదనా నరకంచ జజ్ఞే. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ధర్మము యొక్క ప్రసక్తిని బట్టి అధర్మ సృష్టిని కూడా చెప్పుచున్నారు. హింస అని అధర్మ హింసలకు ఆనృతము, నికృతియు జన్మించినవి. వాటి నుండి మాయ, భయము, వేదన, నరకము పుట్టినవి. మాయా చ వేదనా చైవ మిథునం త్విదమేతయోః
తయోర్జంగేధవై మాయామృత్యం భూతాపహారిణం. మాయా వేదనను ఈ ఇద్దరు మిథునమును అనగా కవలలను కనిరి. వారిలో మాయ ప్రాణులను అపహరించు మృత్యువును ప్రసవించను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య మాయేతి తస్మాదేతయోర్మిథునద్వయం భయాజ్జగ్నే ఇతి పాఠే ఏతయోర్మిథునయోర్मध्ये మాయామృత్యుం భయాజంగేతయోర్జన్య ఇతి పాఠే మాయామృత్యుం సుషువే భయాదితి శేషః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. మాయేతి తస్మాదేతయోర్మిథున ద్వయం భయము వలన కలిగినది. భయాజన్యే అను పాఠమున్నచో ఈ మిథునముల మధ్యలో మాయ మృత్యుం భయాజన్యే అను పాఠమున్నచో మాయ భయము వలన మృత్యువును కనెను అని అర్థము. వేదనా స్వసుతం చాపి దుఃఖం జజ్ఞేధరౌరవాత్ మృత్యోర్వ్యాధిజరాశోక తృష్ణా క్రోధాస్స జంగిరే. ఇక వేదన రౌరవుని వలన దుఃఖమును ప్రసవించను. ఇక మృత్యువు వలన వ్యాధి జర శోక తృష్ణ క్రోధములు కలిగినవి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య వేదనేతి రౌరవాత్ భయం నరకమేవ చేత్యుక్తాత్ నరకాత్. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. వేదనేతి రౌరవాత్ భయము నరకమేవచ అని చెప్పబడిన నరకము నుండి. దుఃఖోత్తరాః స్మృతా హ్యేతే సర్వే చ ధర్మలక్షణాః నైషాం భార్యాస్తి పుత్రో వా తే సర్వే హ్యోర్ధ్వరేతసః. ఇవి దుఃఖము కలిగించు అధర్మ లక్షణములు కలిగివి. వీరికి భార్యాపుత్రులు లేరు, అందరూ ఊర్ధ్వరేతస్కులు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య దుఃఖోత్తరా ఇతి అధర్మలక్షణ. అధర్మో వంశమూలభూతో లక్షణం ఏషాం తే తదోక్తాః తే వ్యాధ్యాధ్యాః ఊర్ధ్వరేతసః చరమకార్యస్య దుఃఖాత్మకత్వాత్ కార్యాంతరానుత్పాదకాః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. దుఃఖోత్తర ఇది అధర్మలక్షణాః. అధర్మము వంశమూలభూతమైన లక్షణములుగా కలవి. తే అనగా వ్యాధి మొదలగునవి. ఊర్ధ్వరేతసః వీటి చివర కార్యము దుఃఖరూపకము కావున ఇంకొక కార్యము కలుగదు అని తాత్పర్యము. రౌద్రాణ్యేతాని రూపాణి విష్ణోర్మునివరాత్మజ నిత్యప్రళయ హేతుత్వం జగతోస్య ప్రయాంతి వై. ఇవి శ్రీ మహావిష్ణువు యొక్క రౌద్ర రూపములు అనగా భయంకరమైన రూపములు. ఇవి ఈ జగత్తు యొక్క నిత్య ప్రళయమునకు హేతువులుగానున్నవి. దక్షో మరీచిరత్రిశ్చ భృగ్వాద్యాశ్చ ప్రజేశ్వరాః జగత్యత్ర మహాభాగ నిత్యసర్గస్య హేతవః. దక్షుడు, మరీచి, అత్రి, భృగువు మొదలగు ప్రజాపతులు మహానుభావ ఈ జగత్తులో నిత్య సృష్టికి హేతువులు. మనవో మనుపుత్రాస్య భూపా వీర్యధనాశ్చ యే సన్మార్గాభిరతా శూరాః తే నిత్యస్థితికారిణః. మనువులు, మనుపుత్రులు, వీర్యమే ధనముగా గల రాజులు వారంతా సన్మార్గమునందు ఆసక్తి కలవారు, నిత్యస్థితి కారకులు. మైత్రేయ వివాచ అప్పుడు మైత్రేయుడిలా పలికెను. ఏయం నిత్యస్థితిర్బ్రహ్మన్ నిత్యసర్గస్తథేరితః నిత్యాభావశ్చ తేషాం వైస్వరూపం మమ కథ్యతాం. బ్రాహ్మణ శ్రేష్ఠ, నిత్య సృష్టి, నిత్య స్థితి, నిత్య ప్రళయమును గూర్చి నాకు చెప్పుము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య జీవానాం సృజ్యత్వాదినా పారతంత్రాన్నిత్యసర్గాదౌ హేతుత్వమనుపన్మన్పన్నమిత్యా శంక్యా తత్పరిహార బుభుత్సయా తేషాం స్వరూపం పృచ్ఛతి ఏయమితి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. జీవులు సృజింపబడువారు కాన పరతంత్రులు. నిత్య సర్గాదులలో వీరికి హేతుత్వము కుదురదు కదా అని శంకించి దాని పరిహారమును తెలియగోరి వారి లేదా వాటి నిత్య స్థిత్యాది స్వరూపమును అడుగుచున్నాడు. శ్రీపరాశర ఉవాచ శ్రీపరాశరుడు పలికెను.
सर्गस्थितिविनाशां च भगवान् मधुसूदनः तैस्तैरूपैरचिन्त्यात्मा करोत्यव्याहतो విభుః. ఆలోచింపజాలని అనగా ఆలోచనలకు అందని స్వరూపము గల భగవానుడైన మధుసూదనుడు అడ్డగించబడని ప్రభావము కలవాడై ఆయా రూపములతో సృష్టి స్థితి లయములను జరుపుచుండును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య విష్ణురేవ సత్వాదిశక్త్యా ధానద్వారా తైస్తైర్మన్వాదిరూపైః స్థిత్యాది కరోతీతి పరిహరతి సర్గేతి తైస్తైర్మన్వాదిరూపైః మన్వాదయః సత్వస్తాః దక్షాదయో రాజసాః వ్యాధ్యాదయస్తామసాః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. శ్రీ మహావిష్ణువే సత్వాది శక్త్యా ధాన ద్వారా ఆయా మన్వాది రూపములతో సృష్టి స్థిత్యాదులను చేయుచున్నాడు అని ఆ శంకను పరిహరించుచున్నాడు. సర్గేతి తైస్తైర్మన్వాది రూపై అనగా మన్వాదులు, సాత్వికులు, దక్షాదులు, రాజసులు, వ్యాధ్యాదులు, తామసులు. నైమిత్తిక ప్రాకృతిక తథైవాత్యంతికో ద్విజ నిత్యశ్చ సర్వభూతానాం ప్రళయోయం చతుర్విధః. ప్రళయము నిత్య నైమిత్తిక ప్రాకృతిక ఆంత్యత్తికమని 4 విధములుగా నుండునని తెలియము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అథ నిత్య ప్రళయస్వస్వరూపం దర్శయన్ ప్రసంగాత్ ప్రళయస్య చాతుర్విద్యమాః నైమిత్తిక ఇత్యాదినా నైమిత్తిక ఇతి ఆత్యంతిక ఇతి నైమిత్తికాదిలయేషు సుషుప్తు పుత్రాంత్యోశ్చ జీవస్య పరమాత్మనిలయేపి కర్మక్షయాభావాత్ పునర్భవో విద్యతే ఆత్యంతికే తు నిశేషకర్మా విద్యాదినాశాన్న పునర్భవ ఇతి విశేషః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఇక ఇప్పుడు నిత్య ప్రళయ స్వరూపమును చూపుచు ప్రసంగవశమున ప్రళయ చాతుర్విద్యమును చెప్పుచున్నారు. నైమిత్తిక ఇత్యాదిన ఆత్యంతిక అని నైమిత్తాది లయములలో సుషుప్తి ఉత్క్రాంతులతోనూ జీవుడు పరమాత్మను లయమగుచున్నను కర్మక్షయము జరగనందున మరలా పుట్టుక ఉన్నది. అత్యంతిక ప్రళయమున మాత్రము నిశ్శేషముగా కర్మలు అవిద్యాదులు నశించినందున మరలా పుట్టుట ఉండదు. బ్రాహ్మో నైమిత్తికస్తత్ర యశ్చేతే జగతీపతిః ప్రయాతి ప్రాకృతశ్చైవ బ్రహ్మాండం ప్రకృతౌ లయం. బ్రహ్మకు ఒక పగలు గడవగా జరుగు ప్రళయము నైమిత్తిక ప్రళయము. అచట ఆ జగన్నాథుడు నిధురించెను. బ్రహ్మాండము ప్రకృతిలో లయముందుట ప్రాకృత ప్రళయము. జ్ఞానాద్యాంతతిగః ప్రోక్తో యోగినః పరమాత్మని నిత్య సదైవ భూతానాం యో వినాశో దివానిశం. యోగి జ్ఞానముతో పరమాత్మలో లయమగుట ఆత్యంతిక ప్రళయము. నిత్యము పుట్టుచున్న వారికి నిత్యము రాత్రింబవళ్ళు జరుగుచున్న వినాశము నిత్య ప్రళయము. ప్రసూతి ప్రకృతేర్యాతు సా సృష్టి ప్రాకృతా స్మృతా దైనందిని తదా ప్రోక్తాయాంతరళ ప్రళయాదను. ప్రకృతి నుండి ఏర్పడిన సృష్టి ప్రాకృత సృష్టి అనబడను. అవాంతర ప్రళయము తర్వాత జరుగు సృష్టి దైనందిన సృష్టి అనబడను. భూతాన్యనుదినం యత్ర జాయంతే ముని సత్తమ నిత్య సర్గో హి స ప్రోక్తః పురాణార్థ విచక్షణైః. మునిశ్రేష్ట, ప్రతిదినము ప్రాణులు పుట్టుట నిత్య సృష్టి అని పురాణములు తెలిసిన వారు చెప్పుచున్నారు. ఏవం సర్వశరీరేషు భగవాన్ భూతభావనః సంస్థితః కురుతే విష్ణుః ఉత్పత్తి స్థితి సంయమాన్. ఇట్లు భూతభావనుడైన శ్రీవిష్ణు భగవానుడు సకల ప్రాణుల శరీరములందు ఉంటూ సృష్టి స్థితి లయములను చేయుచుండును. సృష్టిస్థితి వినాశానాం శక్తయః సర్వదేహిషు వైష్ణవ్యః పరివర్తంతే మైత్రేయాహర్నిశం సమాః. మైత్రేయ, సకల ప్రాణులయందు శ్రీ మహావిష్ణువు యొక్క సృష్టి స్థితి వినాశక శక్తులు రాత్రింబవళ్ళు సమానముగా పరివర్తన చెందుచుండును. గుణత్రయమయం హ్యేతద్బ్రహ్మన్ శక్తిత్రయం మహత్ యోతి యాతి స యాత్యేవ పరం నావర్తతే పునః. బ్రాహ్మణోత్తమ,
ఈ గుణత్రయమైనది గొప్పది, ఈ శక్తిత్రయము. దీనిని అతిక్రమించువారు పరమపదమును పొందుదురు, వారికి పునరావృత్తి లేదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య సృష్టీతి వైష్ణవ్యః విష్ణుసంకల్పానువర్తిన్యః శక్తయస్తత్వాద్యాః సదా విశ్చేదేన సర్వోऽపి జనః విష్ణుశక్తిప్రేరితः కాలభేదాద్విషయభేదాశ్చ సర్గాతికరోతి. విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదము. సృష్టి స్థితి వైష్ణవ్యః విష్ణు సంకల్పానువర్తులుగా నుండునవి. శక్తులు సత్వాదులు ఎల్లప్పుడూ అవిశ్చిన్నముగా సకల ప్రాణులు అనగా ప్రతి ఒక్కరూ విష్ణుశక్తి ప్రేరితులై కాలభేదమును బట్టి విషయభేదమును బట్టి సృష్టి స్థితి లయములను చేయుదురు అని భావము. దీనితో శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే ప్రథమాంసే సప్తమోధ్యాయః. దీనితో స్వయంభువ మనుసంతతి అనే అధ్యాయము పూర్తి అయినది. జై